అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాము. ఎందుకంటే బాధ కన్నా వారితో రిలేషన్ ముఖ్యం కాబట్టి. కానీ వాళ్ళకి ఆ విషయానికి ఎప్పటికీ అర్థం కాదు. మన మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్లలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినప్పటికీ తన రంగుని కోల్పోదు. కానీ నీళ్లలో కొన్ని పాలు పోసినప్పటికీ తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలుపెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనస్సు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలుపెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనస్సు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. భారాన్ని తలచి బాధపడకండి. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది మీ కాళ్ల కిందే అని మరచిపోకండి. కోపాన్ని కలిగి ఉండటం అంటే మనం విషయాన్ని త్రాగడం లాంటిదే. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. మోసం చేయడం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు, కానీ ఇప్పుడు దాన్ని తెలివి అంటున్నారు. మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషుల విలువ. మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది. ఏ వ్యక్తి అయినా మీ ముందు ఏమి మాట్లాడుతున్నాడో అదే మీ వెనుక కూడా మాట్లాడాలి. అదే మీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ధైర్యంగా ఉండండి. ఒకవేళ ధైర్యం లేకపోయినా ఉన్నట్టు నటించండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ చులకనగా చూడరు. చదువు రాని వాడి చేతిలో పుస్తకాన్ని, మనసు లేనివాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరు ఆ వాటితో ఆడుకుంటారే తప్ప వాటి విలువ తెలుసుకోరు కదా. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటివాళ్లు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి అలాంటి వాళ్ళు దూరమైతే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ. నువ్వు సంతోషంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది. నీ మూలంగా ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఖాళీగా ఉంటే వినాశకర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంచుకో. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని పెంచుకోవచ్చు. పొగిడేవాళ్లు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్లు కాదు. తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. ఒక్కసారి వద్దనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి. అది ప్రాణం ఉన్న మనిషి అయినా, ప్రాణం లేని వస్తువైనా. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజాన్ని ఒప్పుకోవాదానికి అంతకు మించిన ధైర్యం ఉండాలి. ఎదుటివారు నీతో తప్పులు చూశారని తల్లడిల్లిపోకు. తప్పులు సరి చేసుకుని తల పైకెత్తుకుని తిరిగి నింద నిజమైనా తప్పుదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకోసం కష్టపడేవారిని మరచిపోకు, నిన్ను ఇష్టపడేవారిని మాత్రం ఎన్నటికీ వదులుకోకు. జాలి గుణము కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన రాజగుణము కలవారికి సుఖాలు ఎక్కువ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.